శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. శరధిశోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ. దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ. ధరణిపాలన ధర్మశీలన దైత్యమర్దన ఖండన. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం సమస్త పుణ్యములకు ఆలవాలమైనది. సకల తీర్థములలో స్నానము చేస్తే ఎంత పుణ్యమో, కృష్ణనామాన్ని పలకటం వల్ల అంత పుణ్యం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఈ మంత్రమును మించినటువంటి మంత్రము లేదు. దివ్యమైనటువంటి మహామంత్రం గుంటూరు రామనామ క్షేత్రంలో 150 సంవత్సరాల నుంచి ఏ క్షణం కూడా ఆగకుండా ఈ దివ్య మహామంత్రం పారాయణ చేస్తున్నారు. అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో, రామక్షేత్రాలలో, కృష్ణక్షేత్రాలలో ఈ పుణ్యమైనటువంటి మహామంత్రం మార్మురోగుతుంది ఈ దేశంలో. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ్ హరే రామ్. మహానుభావుడు నారాయణుడి శ్రీకృష్ణ భగవానుడుగా రేపల్లెలో పెరుగుతున్నాడు. కంసుని చేత ప్రేరేపింపబడినటువంటి పూతన తన యొక్క చన్నులలో విషాన్ని నింపుకొని బయలుదేరి అందరి పిల్లల్ని చంపుతూ మెల్లగా ఆకాశ మార్గాన రేపల్లెలోకి వచ్చి నందుని ఇంటిలో బాలుని యొక్క రోదనాన్ని విని అందమైనటువంటి స్త్రీగా మారి లోపలికి వచ్చింది. అందరినీ మైకంలో పడవేసింది. అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఎవరా ఈమె మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందేమో అనుకున్నారు. అందమైనటువంటి కాంతలతో ప్రకాశించి మెల్లమెల్లగా చిట్టి పాపడు చిన్ని కన్నయ్య పడుకున్నటువంటి ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. ఉయ్యాల దగ్గరకు వెళ్ళి బాలుడా అంటూ దగ్గరకు వెళ్ళి విచిత్రంగా మాట్లాడింది. చను నీకు గుడుపజాలెడి చనువారలు లేరు. దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నది. ఆమె అలా అంటున్నది పరమాత్మునితో, చిన్ని పాపడుగా శిశువుతో అంటుంది. చను నీకు గుడిపిచాలెడి చనువారలు లేరు. నీవు చనవలే అనుచున్ చన్నుగుడిపి మీద నిలకడన్ చనుదాన అనంగ వేట్కన్ చనున్ చన్నుగుడుపన్. సంతోషంతో చనున్ అంటే వెళుతున్నది. వేట్కన్ చనున్ చన్నుగుడుపన్. నీకు చనుబాలను త్రాగించగలిగినటువంటి సమర్థులు లేరురా. నువ్వు నా పాలు త్రాగటం భావ్యం రా. నీకు చన్ను గుడిపినటువంటి పెదప నేను నిదానంగా వెళతాను. నీ చన్ను కుడపటం నాకు వేడుకగా ఉన్నదిరా. రా, నా చనుబ్రాలు ఒక్క గ్రుక్క తాగి చూడు
నీ అందం ఎలా ఉంటుందో, నేను ఈ అందంగా తయారవటానికి గల కారణం ఏమిటో కూడా అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడేం తెలుస్తుంది నీకు అంటూ దగ్గరకు వెళ్ళి ఆ బాలునితో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముద్దాడుతున్నటువంటి ఆ అమ్మాయిని చూచారు యశోద, రోహిణులు. ఎవరు ఈమె? కొత్త అమ్మాయి. వాళ్ళకందరికీ తెలుసు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ. ఆ పిల్లవాడికి ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి. ఆగో ఆగో అంటే ఆమె పాలివ్వటానికి తన యొక్క చన్నులలో ఉన్నటువంటి ఆ విషపుతో కూడినటువంటి పాలివ్వడానికి ఉద్యుక్తురాలవుతుంటే ఏ పిల్లవాడైనా ఆ తల్లి యొక్క పాలు తాగాలి, అంతే కదా. ఎవరు ఈమె? వనిత వనిత ముట్టకుమమ్మా. ఆగు ఆగు అమ్మాయి ఆగు. చన్నుకుడు వల్దమ్మ నీ చన్నుమా తనయుండల్లడు వాసి పొమ్మని యశోదారోహిణుల్ సీరంగై కొన్న కీకించుచు మాయన్ పన్ని చలంగ గోశలంబులో వాలు మొల్పున రాజిల్లుచు మాట మెత్తదనమున్లో వాడియున్నేర్పడన్. అమ్మాయి ఆగో ఆగో. ఎవరు నువ్వు? కొత్త యువతివి నువ్వు. మా బాబుని ముట్టుకుంటావేంటి? ముట్టుకోకు. అయ్యో అదేమిటి, నువ్వు పాలివ్వటం ఏమిటి? నీ చన్ను వలదు, నీవు పాలివ్వటం వీల్లేదు. నీ చనుబాలు మా అబ్బాయి ఇష్టపడడు, వెంటనే వెళ్ళిపో వెళ్ళిపో అని రోహిణులు అరుస్తున్నా లెక్క చెయ్యక పోతన కృష్ణుని వైపే చూచింది. మాయపన్ని వరలో ఉన్నటువంటి పదునైనటువంటి కత్తిలా తీక్ష్ణంగా చూచింది ఆ చంపటానికి ఉద్యుక్తురాలవుతున్నటువంటి పోతను. ఆమె మెత్తని మాటలు లోపల వాడిదనం కనపడకుండా నటిస్తున్నది. పైకి ప్రేమ, లోపల పదునైనటువంటి కత్తిలా మాట్లాడుతున్నది మనస్సు. ప్రేమ, దొంగ ప్రేమ. ఇలా తీయగా మాట్లాడుతూ అదురు బెదురు లేకుండా దగ్గరగా వచ్చింది. ఎదుట నిద్రపోతున్నటువంటి పాముని తెలియక త్రాడు అనుకొని చేతిలో పట్టుకుంటే మూర్ఖుడు ఎలా ఉంటాడో, నిద్రపోతున్నటువంటి పాము దగ్గరకు వెళ్ళి అది పాముని తెలియక తాడని పట్టుకుంటాడు, ఏమవుతుంది? వాడు మూర్ఖుడులా ఆ క్రూరురాలు, ఆ దుష్టురాలు అయినటువంటి పూతన బాలుని యొక్క మంచం దగ్గరకు వచ్చింది. పరుపు పైన ఉన్నటువంటి చక్కని కాంతులతో ప్రకాశించు కన్నులు తెరవక భయమంటే ఏమిటో తెలియక అందాలు చిందిస్తున్నటువంటి ఆ చిన్నారి యొక్క బాలకుని చేతిలో తీసుకొని తొడలపై కూర్చోబెట్టుకుంది. నిమురుతున్నది ఒళ్ళంతా. చిట్టి తండ్రి, చిట్టి తండ్రి, ఆకలి వేస్తోందా? పాలు తాగు నాన్న, పాలు తాగు అంటూ ఆ చనుబాలను ఒక్కసారి కొడపడానికి ప్రయత్నించింది. ఎప్పుడైతే ఇలా ప్రయత్నించిందో శ్రీకృష్ణుడు అప్పుడే మేలుకున్నట్లుగా మెల్లగా కళ్ళు తెరిచాడు. క్రీగంట చూచాడు. మూలుగుతూ ఒళ్ళు ఒక్కసారి విరుచుకున్నాడు, ఆవలించాడు. చేతులు ఆప్యాయందంగా చాచి ఒదిగి పడుకున్నట్టుగా నటించాడు. అమ్మ దగ్గర ఎలా ఉంటాడో అలాగే ఎంతో ఆకలితో ఉన్నట్టుగా అని. కుమారుడు గనక ఆకలి అవుతుంటే ఇంకా ఆ ప్రక్కన ఉన్నటువంటివన్నీ గబగబగబ తొలగించడానికి వాడే ప్రయత్నిస్తూ ఉంటాడు. అమ్మ తొలగించిందాకా ఆగడు. అని మారం చేసినట్లుగా ఆ ఆప్యాయతగా ఒళ్ళు అలా ఒక్కసారి అలా విదిలించి బింకమైనటువంటి ఆ చన్నులను ఒక్కసారి చేత్తో పట్టుకున్నాడు. బింకమైనటువంటి చన్నులు కదా, ఒక చన్నుని నోట్లో పెట్టుకున్నాడు. గుటుక్కున ఒక్కసారి అలా గుటుక్కన అలా 2 గుక్కలు, ఆ 2 గుక్కలు ఎప్పుడైతే తాగాడో ఆ శరీరంలో ఉన్నటువంటి సత్తు అంతా నశించిపోయింది. ఇక చూడండి, పూతన చివరకు ప్రాణాలు కూడా తాగేయటం మొదలుపెట్టాడు. ఆగో, అమ్మో 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 అమ్మో, ఆమె గుండెలు తల్లడిల్లిపోతున్నాయి. వదలరా వదలరా వదలరా, వదలటం లేదు. ఇందాక రారా రారా అందిగా, ఇప్పుడు వదలటల్లా.
నాలుక లోపలికి చుట్టుకొని పోతోంది, ప్రాణం పోతున్నది, గెలగెల 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 కొట్టుకుంటుంది, నిలువలేక తల వాల్చేసింది. అయ్యో అయ్యో అయ్యో, ఈ బాలుడు సామాన్యమైన వాడు కాదు, అయ్యయ్యో, ఇక చాలరా చాలరా, వదలరా వదలరా, అయ్యో అయ్యో, నన్ను విడిచిపెట్టరా నన్ను విడిచిపెట్టరా నన్ను విడిచిపెట్టరా అంటూ గెలగెల 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 కొట్టుకుంటుంది కాళ్ళు చేత. నిబ్బరపు దప్పి మంటలు, భయంకరమైనటువంటి మంటలు లోపల రేగుతూ ఉన్నాయి. లోపల దేహం అంతా దగ్ధమవుతూ ఉన్నది. పూతను నిలవలేకపోయింది. కాళ్ళు చేతులు వంకర్ల వంకలు తిరుగుతున్నాయి. మరణించేటప్పుడు నిజరూపాన్ని పొందుతారు, వాకిట్లోకి వచ్చేసింది. అయినా సరే బాలుడు విడిచిపెట్టడం లేదు. కనుగుడ్లు పెలికి వచ్చినాయి. అంతకు ఇంకా ఇంకా అధికమయ్యేటువంటి ఆర్తనాదంతో ఒక్కసారి పెద్దగా అరిచి నేల దభీల కూలింది. ఆ నడి రోడ్డు మీద, పెద్ద విశాలమైన రోడ్డు కదా, ఆ విశాలమైనటువంటి వీధిలో అమాంతం ఆమె మీద బాలుడు పడుకోనున్నాడు. నిజరూపాన్ని పొంది దభీల పడింది. ఆ సమయం ఎలా ఉన్నది అంటే పెద్దగా అరిచింది. రేపల్లె మొత్తం వినపడింది ఆర్తనాదం. అదిదెన్ కొండలతోడ భూమి, అదిరెన్ కొండలతోడ భూమి, క్రకతారానీకముల్ మింటిన్పై బెదరన్, దిక్కుల మారుమ్రోతలెగసెన్, భీతిల్లి లోకంబులన్ కదలన్ పారెను, వజ్రభిన్నగిరి రేఖం పూర్వదేహంబుతో, త్రిజశధ్వంసిని కూలి కుయ్యడత దీర్ఘోరుఘోషంబునన్, అదిరన్ కొండలతోడ భూమి. ఆ రాక్షసి చావు దగ్గర పడింది. ఆ సమయంలో అసలైనటువంటి భయంకరమైనటువంటి రూపం వచ్చేసింది. కొండ వంటి శరీరం, ఆమె నేల కూలిపోయింది. ఇంద్రుని యొక్క వజ్రాయుధపు దెబ్బలకు పర్వతము యొక్క రెక్కలు ఫళామని రకగానే కొండ నిలువునా కూలినట్లుగా ఆ పర్వతంలా దభేల్ల కూలిపోయింది. కూలిపోతూ ప్రాణము తోడేసేటువంటి బాధ, వదలరా వదలరా, బాధలు ఎక్కువ ఈ పెద్దగా గావు కేక పెట్టింది. ఆ ధ్వని దిక్కులన్నీ ఒక్కసారి ప్రతిధ్వనించినాయి. పర్వతాలతో భూమి ఒక్కసారి అదిరిపోయింది. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ తాలకలు కూడా ఒక్కసారి ఈమె అరుపుకి అదిరిని. మనకు కూడా అది పెద్ద అదిరి శబ్దం అయితే ఇంట్లో ఉన్న వస్తువు అటు ఇటు కదులుతుంది. భూకంపం వస్తే ఊగిపోతుంది అనమాట. అరుపుకి పెద్ద అరిచారనుకోండి, మీ చెవులు కూడా గింగుర్లు ఎత్తుతుంటాయి. ఇంకా పెద్ద శబ్దం అనుకోండి, ఢన్ 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 మ్యూజిక్ పెడుతుంటారు. పాటలు దబ్బడ 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 దబ్బ అంటే అక్కడ ఉన్నటువంటి సీసాలన్నీ పైకి ఊగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి అరుపుకి గ్రహతారకలు కూడా ఒక్కసారి కదిలిపోయినాయి. దేవతలు కూడా వేధించేటువంటి ఆ రక్కసి పెట్టినటువంటి కేకలకు లోకాలన్నీ ఒక్కసారి భయపడిపోయింది. అప్పటిదాకా ఆనందంగా సౌమ్యంగా ఉన్నటువంటి ఆ రేపల్లే గబగబగబ వచ్చేశారు అందరూ. భయంకరమైనటువంటి శబ్దానికి ఏమిటి శబ్దం, ఏమిటి శబ్దం? గోకుల హృదయాలు జొడబడి భయపెడుతూ ఉంటే వారందరూ బెంబేలు పడి మెలికలు తిరుగుతూ స్పృహ తప్పి కొందరైతే పడిపోయినారు ఆ అరుపుకి. గోపాలుడు పడిపోయినారు, గోపికలు పడిపోయినారు, అందరూ పడిపోయినారు ఆ అరుపుకి. మనం కూడా పెద్ద అరుపు వస్తే డామని పడతారు కింద, కొందరు హార్ట్ అటాక్ చచ్చిపోతారు. భయంకరమైనటువంటి అరుపులతో కొందరు పడిపోయినారు. ఓ పరీక్షిన్ మహారాజా, సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు ఈ కథనంతా. పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నారు, క్రూరురాలు నీచురాలు అయినటువంటి ఆ రాక్షసి అసలు శరీరం నేల మీద బడి కొట్టుకుంటుంటే అలా కింద పడి చేతులు కాళ్ళు కొట్టుకుంటుంటే 1.5 యోజనాల మేర చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయిపోయినాయి. అంత పెద్ద దేహం, కాళ్ళు ఇలా అని కదులుతుంటే కూకటి వేళ్లతో సహా కాళ్ళకి చెట్లు తగిలి చేతులకి కాళ్ళకి చెట్లు అని ఊగుతున్నదన్నమాట. నడుచు నుగ్గు నుగ్గు అయిపోయింది. ఆ రాకాసి కోరలు ఇప్పుడు ఎలా ఉన్నది? ఇందాకట్లాగా లేదు. ఇందాక ఎలా వర్ణించాం మొదట్లో, అబ్బో
క్రాలు కన్నులు గుబ్బ చన్నులు, వయ్యారంగా ఉన్నదా లేదా ఉన్నటువంటి నడువని వర్ణించాం బ్రహ్మాండంగా. ఇప్పుడు రాకాసి కోరలు నాగేటి కొయ్యలంత ఉన్నాయి ఆమె కోరలు. పర్వతపు గుహలు ఎలా ఉంటాయో అలా ముక్కు రంధ్రాలు ఉన్నాయి. రాతి బండలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి వక్షోజాలు. గాలికి రేగుతూ ఉన్నటువంటి ఎర్రని వెంట్రుకలు, చీకటి నూతల కన్నా లోతైనటువంటి కన్నులు, పెద్ద గుబ్బ అంతటి విశాలమైనటువంటి పిరుదు, పొడవైనటువంటి కాలువ కట్టల వంటి పాదాలు, తొడలు, చేతులు, నీరు ఇంకిపోయి బీటలు తీటినటువంటి చెరువు వంటి పెద్ద కడుపు, 6 క్రోసుల పొడవు, భీకరంగా ఉన్నది ఆ భయంకరమైనటువంటి దేహం. ఆ దేహం ఎలా ఉన్నది అంటే రాకాసి కోరలు నాగేటి కొయ్యల్లా ఉన్నాయి. ఆమె ముక్కు రంధ్రాలు పర్వతపు గుహల్లా ఉన్నాయి. ఆమె వక్షోజాలు రాతి బండల్లా ఉన్నాయి. ఆమె ఎర్రని వెంట్రుకలు గాలికి రేగుతున్నాయి. చీకటి నూతల కన్నా లోతైనటువంటి పెద్ద చీకటితో ఉన్నటువంటి నుయ్యి ఉంటుంది లోపల, అలా ఉన్నాయి ఆమె యొక్క కన్నులు. పెద్ద దిబ్బ వంటి విశాలమైనటువంటి పిరుదుంది. పొడవైనటువంటి కాలువ కట్టల వంటి పాదాలు, తొడలు, చేతులు, నీరు ఇంకిపోయినటువంటి బీటలు, నీరు ఇంకిపోయి బీటలు తీరినటువంటి చెరువులా ఉన్నది ఆమె కడుపు. 6 కోసుల పొడవు, భీకరంగా ఉంది. దాని కళేబరం దగ్గరకు వెళితే మరీ భయంకరంగా ఉంది. ఆమె దగ్గరకు ఎవ్వరూ వెళ్ళడానికి వీలు లేదు. గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు. గోపకలు, గోపికలు అందరూ గుంపులుగా కూడి, గోపికలు అందరూ గుంపులుగా కూడారు. భయభయంగా చూస్తూ దూరంగా ఉండిపోయినారు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే విచ్చినటువంటి తామర పూల కన్నులు కంటి బాలకృష్ణుడు ఆమె మీద ఉన్నాడు అలా ఆడుకుంటూ. ఆ కాళ్ళన్నీ ఆమె పొట్టకి, ఆ చేతులన్నీ ఆమె స్తనాలకి, ఆ దేహానికి అలా తాకిస్తున్నాడు. ఒక పొర్లుతున్నాడు, మనం పరుపు మీద పొల్లినట్టు పొరలాడుతున్నాడు. బాలకృష్ణుడు పాలు కుడిచేటువంటి నెపంతో ఆ పూతనను తన లీలతో అవలీలగా సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు. జై కృష్ణ భగవానికి జై, కృష్ణ భగవానికి జై, కృష్ణ భగవానికి జై. తన యొక్క లీలతో అవలీలగా పూతనను సంహరించాడు. ఆ పూతన మృత్యువు వలె పాపలను చంపివేసింది. ఆమె మృత్యువు, అసలు మృత్యువు కృష్ణ పరమాత్మ. మృత్యువై పాపలను చంపినటువంటి ఆ పూతనను, మునులను బాధ పెట్టినటువంటి ఆ పూతనని, లోకానికి కంటకురాలైనటువంటి పూతనని, ఆ పూతనని పేరు కలిగినటువంటి రాక్షసిని పూతనాది దానవులా పీచమడల్చే. ఆ కృష్ణ చరితమును వినండి. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణువు. పూతనను సంహరించాడు సుఖయోగేంద్రుడు అంటున్నాడు. విషముతో ఉన్నటువంటి పూతనను చంపాడు. దేనికని అంటే, విషం అంటే కృష్ణ భగవానుడికి పెద్ద విషయమేం కాదు. దేనికని అంటే ఈయన స్నేహం చూడండి, అందరూ విషతో ఉన్నటువంటి వాళ్ళతోనే ఈయన స్నేహం. ఈయన తిరిగేటువంటిది కూడా విషంతో ఉన్న వాళ్ళకే. విషధర రిపు గమనునికి, విషధర రిపు గమనునికి, విషధర రిపు గమనునికి. ఈయన ఎవరయ్యా అంటే విషధర రిపు గమనుడు. గమనుడు అంటే వెళ్ళేటువంటి వాడు. విషధర అంటే విషమును ధరించినటువంటి పాముకు శత్రువు ఎవరంటే గరుత్మంతుడు. రిపు అంటే శత్రువు. పాముకు శత్రువు అయినటువంటి గరుత్మంతుని మీద నడిచేటువంటి వాడికి విషధర రిపు గమనునికి, విషగళ్ళ సఖునికి, విషగళ్ళ సఖుడు ఈయన. విషగళుడు ఎవరు? విషమును కంఠమున ధరించినటువంటి వాడు ఎవరు అంటే శివుడు. శివునికి స్నేహితుడు. ఇందాకేం చెప్పారు? గరుత్మంతుని వాహనముగా కలిగిన వాడు. ఇప్పుడు శివునికి స్నేహితుడు. ఆ మాట చెప్పడానికి చూడండి ఎలా అన్నాడు. విషధర రిపు గమనునికి,
విషగళ సఖునికిని విమల విష శయనునికి. విష అంటే నీళ్లు అనే అర్థం కూడా ఉంది. విమల విష శయనునికి, స్వచ్ఛమైనటువంటి నీటి మీద పడుకున్నటువంటి వాడికి. విష భవ భవ, ఇక్కడ జాగ్రత్తగా రెండుసార్లు భావ వస్తుంది. విష భవ భవ జనకునికి. విష అంటే ఇందాక చెప్పాంగా నీళ్ళని. భవ నీళ్లలో పుట్టినటువంటిది పద్మం. మళ్ళీ భవ పద్మములో నుంచి పుట్టినవాడు బ్రహ్మ. విష భవ భవ, విష నీళ్లలో నుంచి, భవ పుట్టిన తామర పువ్వు, మళ్ళీ భవ ఆ తామర పువ్వులో నుంచి పుట్టినటువంటి బ్రహ్మ. జనకునికి, బ్రహ్మ యొక్క జనకుడు ఎవరు? నారాయణుడు, ఆయనే కృష్ణుడు. విషభవ భవ జనకునికి. విషకుచ చను విషము గొన్నుట. విషకుచ అటువంటి విష్ణుమూర్తికి విషము చన్నులలో విషమును అట్టి పెట్టుకున్నటువంటి ఆమెను చంపుట. విషము కొన్నుట, ఆమె చన్నులలో విషాన్ని లాగివేయటం. విషమే తలపన్, పెద్ద విషయమా. విషయమా విషయమా, విషము అంటే విషయమా. విషము అంటే విషము అని ఒక అర్థం, విషము అంటే నీళ్లు అని అర్థం, విషము అంటే పెద్ద విషయమా అని అర్థం. చూడండి ఎంత ఇదొక అద్భుతమైనటువంటి ఒక అలంకారం. అదేమన్నా పెద్ద విషయమా? అది మామూలే. ఒకదానిని ఒకటి సమర్థిస్తారన్నమాట. రకరకాలైనటువంటివి చూడండి. విషాన్నం తిన్నాడు, అదృష్టవంతులకు ఆపదలు పరిణమించయ్యా రావు కదా అంటాడు. అంటే ఒక వాక్యాన్ని వేరొక వాక్యంతో సమర్థిస్తూ ఉంటారన్నమాట. చూడండి ఎలా ఉంటుందో. విషధర రిపు గమనునికి, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. విషధర రిపు గమనునికి, విషగళ సఖునికి, విమల విషశయనునికి. విషభవ భవ జనకునికి, విషకుచ చను విషమున్ గొన్నుట. విషమే తలపన్, ఈ విషమును కొనుట ఒక పెద్ద విశేషమా ఆయనకు? అలాంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ విజయ గోపాలతే మంగళం, జయ విశ్వంభరతే మంగళం, విజయ గోపాలతే మంగళం, జయ విశ్వంభరతే మంగళం.